హాయ్ అండి, నేను మీ మెదట మాలతి. ఇవాళ మీకు సర్ప్రైజ్ చూపిస్తాను. చూడండి, జుంకా మందారం ఎంత బాగా పూసిందో. మనకు వర్షం పడింది, చిన్న వర్షమేనండి. చెట్టు చూడండి, చిన్న తెచ్చాను నేను, ఎంత బాగా పెరిగిందో. దాదాపు 3 అడుగులు దాకా ఉంటుందండి మొక్క. ఎంత బాగా మొగ్గలు పూలు వచ్చాయి చూడండి. ఇలా పూస్తే మనకి చాలా సంతోషం కదండి. కొమ్మకు పువ్వులు వచ్చాయండి. మనము దీనికి పువ్వులు రావడానికి ఆవపిండి 3 రోజులు ఫర్మెంట్ చేసి 1 లీటర్కి 10 లీటర్లు కలిపి అట్లా ఇవ్వాలండి. కొంచెం అటు ఇటైనా పర్లేదు, ఆ రేషియోలో ఇవ్వాలి. మళ్ళీ కిచెన్ వేస్ట్ ఇస్తుండాలండి. అందువల్ల మనకు ఇలా మొగ్గలు పువ్వులు వస్తాయి. అప్పుడప్పుడు అరటి పండ్లు, అవి మెత్తగైన అరటి పళ్ళు బెల్లం కలిపి ఇవ్వడము, ఇలాంటివన్నీ చేయాలి. మళ్ళీ ప్రూనింగ్ చేయాలి. అప్పుడప్పుడు ఇంకా దాన్ని ఏమంటారు, పశువుల ఎరువు, లేదంటే మనకు వర్మీ కంపోస్ట్ అప్పుడప్పుడు అంటే 15 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, వారం గ్యాప్ తర్వాత ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చండి. మనము బలానికి 1 వారం తిరిగితే బలం తగ్గిపోతుంది కదండి. ఎంత తిన్నా కూడా మనకే 2-3 రోజుల తర్వాత నీరసం వచ్చేస్తుంటుంది. ఏదో ఒకటి తింటుంటాం కదా బలానికి. అలా అండి, మొక్కలు కూడా అంతే. మనకి అవి చెప్తాయండి, నాకు బలం లేదు, బలం ఇవ్వండి అని హ్యాపీగా చెప్తాయి. కాబట్టి మనము దాని ప్రకారం వాటికి ఫర్టిలైజర్స్, ఫుడ్ ఇస్తే, వాటికి కావాల్సిన బలాన్ని ఇస్తే అవి తీసుకుంటాయి. ఏమన్నా తెగుళ్ళు అవి మీకు కనిపిస్తే మిల్లీ బగ్స్ కానీ అలాంటివి సింపుల్ అండి, ఏం కష్టపడక్కర్లేదు. బూడిద, మన చుట్టుపక్కల బూడిద ఎక్కడో చోట దొరుకుతుంది. లేదు మనకు దొరకలేదు, వేప నూనె స్ప్రే చేసేయండి, అదైనా దొరుకుతుంది ఆన్లైన్లో. బూడిద మన ఇంటి దగ్గర ఎక్కడైనా దొరుకుతుందండి. బూడిద స్ప్రే చేస్తే దాన్ని మించింది లేదండి, ఖర్చు లేని పని. మనకు మిద్దె తోటలో ఖర్చు లేకుండా చేసుకోవచ్చు అని పూర్తిగా అట్లని చెప్పలేం, కానీ ఖర్చు అవుతుంది. వీలైనంత మనసు పెడితే ఖర్చు లేకుండా చేసుకోవచ్చు. అదే అండి ఇవాళ బ్లాగు. మొన్నది జుంకా మందారం చూడండి, విరకాసినాయి పూలు బాగా, ఎంత బాగున్నాయి కదండి. ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్.